21st Century Degree with IAS. So, which is located at రాజమండ్రి దగ్గర ఒక తొర్రేడు అనే గ్రామంలో ఉంది. అండ్ దీనికి సంబంధించి ఇంటర్ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో మనం జాయిన్ అవ్వచ్చా లేదా అనేది ఒక దాని గురించి ఎండ్ ఆఫ్ ద వీడియో మీరే ప్లాన్ చేసుకోవాలి. అండ్ దీని గురించి మనము మాట్లాడుకునే ముందు బేసిక్ ఏంటి అంటే అసలు సివిల్స్ హబ్ ఎక్కడ, యూపీఎస్సీ సివిల్స్ మెయిన్ గా అసలు ఎక్కడ ఉంటుంది, దీని హబ్ ఎలా ఉంది. అండ్ అంటే హబ్ అంటే ఏంటి అంటే ఎక్కువ ఇన్స్టిట్యూట్స్, ఎక్కువ కోచింగ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి. బేసిక్ గా యూపీఎస్సీ అంటే ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్, ఇది ఫిక్స్. అంటే అక్కడ దీనికి సంబంధించిన ఫ్యాకల్టీస్ కానివ్వండి, టాప్ నాచ్ ఫ్యాకల్టీ కానివ్వండి, అక్కడ దొరికే మెటీరియల్ కానివ్వండి, దానికి సంబంధించిన అక్కడ వాతావరణం, వెదర్ కానివ్వండి, అక్కడ ఉన్నట్టు ఎంటైర్ ఇండియాలో ఎక్కడ ఉంటుంది. ఇప్పటికీ అలానే ఉందంటే ఎస్, ఇప్పటికీ అలానే ఉంది. కానీ కాలక్రమేణా మారుతూ ఇక్కడ ఏంటి అంటే హైదరాబాద్ అండ్ బెంగళూరు కూడా కొంత దీనికి హబ్గా మారుతున్నాయి. అండ్ వేరే కూడా ఉన్నాయి, దాన్ని ఎక్స్ప్లోర్ మనం త్వరలో చేయబోతా ఉన్నాం. కొచ్చి కానీ లేకపోతే అదర్ స్టేట్స్లో ఎక్కడ ఉన్నాయి, ఏంటి యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ బాగున్నాయా, ఇవన్నీ కూడా కమింగ్ డేస్లో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఢిల్లీ తర్వాత హైదరాబాద్, బెంగళూరు అంటే ఖచ్చితంగా బెంగళూరు తర్వాత హైదరాబాద్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే బెంగళూరులో ఉన్న టాప్ నాచ్, ఢిల్లీ తర్వాత మన బెంగళూరులో ఎక్కువ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. దాని గురించి మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం కమింగ్ డేస్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఈ మన ఛానల్లో చూడొచ్చు, సివైసీలో. అయితే అక్కడ ఉంది, తర్వాత హైదరాబాద్ అని చెప్పొచ్చు. జనరల్గా ఏంటి అంటే ఇక్కడ ఫ్యాకల్టీ అనేవాళ్ళు సిటీ సిటీ అనుకోండి, హైదరాబాద్కి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి మాక్సిమం 2 అవర్స్లో ఫ్లైట్లో వస్తారు. ఒకవేళ ముందు రోజు మనం చెప్పినా కానీ టాప్ ఫ్యాకల్టీ అప్పటికప్పుడు వచ్చి క్లాసెస్ చెప్పే విధానం అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బెంగళూరులో కూడా అలాగే ఉంది. సో ఇక్కడ ఫ్యాకల్టీకి ఏంటి అంటే ఇక్కడే ఉండి, ఓకే, టాప్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడుతూ ఉన్నా, టాప్ నాచ్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఈ మెట్రో సిటీలో వచ్చి ఉండడానికి చాలా సాధ్యమైన పనే. కానీ లోకల్లో ఉండి అంటే విజయవాడకు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు పడుతుంది ఫ్యాకల్టీస్. విజయవాడ కూడా టాప్ మోస్ట్ సిటీ కాబట్టి దానికి కూడా కొంత అలవాటు పడుతున్నారు. మెల్లగా అది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మనము ఏంటి అంటే కంప్లీట్ యూపీఎస్సీ సివిల్స్ అయితే 100% విజయవాడలో మనం డిపెండ్ అవ్వలేము. బట్ డిగ్రీ విత్ సివిల్స్ అయితే కొంతవరకు దాని కూడా ప్రోగ్రెస్ అనేది ఉంది. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే విజయవాడకి, హైదరాబాద్, బెంగళూరుకే ఖచ్చితంగా ఫ్యాకల్టీ రావడం కష్టమవుతుంది. టాప్ ఫ్యాకల్టీ ఒక మారుమూల గ్రామానికి వచ్చేదానికి, ఫ్రీక్వెంట్గా వచ్చేదానికి, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ ఎంతవరకు అవకాశం ఉంది అనేది మనం ఆలోచించాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అనుసంధాన్ 21st Century Degree with IASలో అనుసంధాన్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక 5 days 5,000 6,000 లేకపోతే 10,000 తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దీనికి సంబంధించింది అప్పుడు టాప్ ఐఏఎస్, కొంతమంది ఐఏఎస్ క్యాడర్ పీపుల్ కానీ ఐపీఎస్ క్యాడర్ పీపుల్ కానీ పిలిపించేసి మా ఇన్స్టిట్యూట్లో అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి అడ్మిషన్స్ చేసుకుంటారు. కానీ ముందుగానే డెఫినెట్లీ ఒక గెస్ట్ ఫ్యాకల్టీ రావడం మంచిదే, ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ రావడం కూడా మంచిది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే కఠోరంగా శ్రమించాలి. ఆ శ్రమించడానికి వాళ్ళకి స్టూడెంట్స్కి కావాల్సిన ఇన్పుట్స్, సాధనాలు కానీ అంటే మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నానంటే ఈ 5 రోజులు మాత్రమేనా ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఆ 5 రోజులు కేవలం అడ్మిషన్ కోసం ఉంచుతున్నారా, లేకపోతే ఈ 3 yearsలో మీరు ఎన్ని అవర్స్ యూపీఎస్సీ కేటాయిస్తున్నారు, ఏమేమి సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు, 3 yearsలో డిగ్రీ విత్ ఐఏఎస్ కానీ లేకపోతే ఇంటర్ విత్ ఐఏఎస్ 2 yearsలో ఎలాంటి బేస్ మీరు ప్రొవైడ్ చేయబోతున్నారు, ఎన్ని అవర్స్ యూపీఎస్సీ కోసం షెడ్యూల్ చేశారు, డిగ్రీలో 3 years ఉన్నాయి కాబట్టి 3 yearsలో ఎన్ని ఇయర్స్ యూపీఎస్సీ కోసం కేటాయించారు, యూపీఎస్సీకి ఎలా సన్నద్ధం చేస్తారు, డిగ్రీతో పాటు డిగ్రీకి ఎన్ని అవర్స్, దీనికి ఎన్ని అవర్స్, ఈ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అనేది మనం తెలుసుకొని ముందుకు స్టెప్ వేస్తే చాలా మంచిది. అండ్ ఇక్కడ 21st Century Degree with ఐఏఎస్ కాదు కానీ ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తాయంటే కేవలం డెమో కోసం సివిల్స్ ఓరియంటేషన్, యూపీఎస్సీ ఓరియంటేషన్ అని చెప్పి ఆ డెమో అప్పుడు లేకపోతే ఆ కొన్ని రోజులు వాళ్ళకి ఏదైతే చూపిస్తారో మీరు నచ్చితేనే జాయిన్ అవ్వండి ఒక వారం రోజుల నుండి అని చెప్పి ఇలా ఎవరైనా అంటే అలా చేసే కొంతమంది ఎలా చేస్తారంటే ఆ వారం కానీ లేకపోతే ఆ డెమో జరిగిన రోజులు సో టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఆహా ఓహో అనిపించేలాగా చేసేసి వన్స్ మీరు లాక్ అయిన తర్వాత ఇంకొంత ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తున్నాయంటే ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్ తక్కువ ఫీజు పెడతారు.
ఓకే, మీకు డిస్కౌంట్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని తక్కువ ఫీజు పెడతాయి. వన్స్ లాక్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ ఫీజులు పెంచేస్తుంది. సో ఇలా కాకుండా సరే ఒకవేళ ఫీజులు పెంచారు సరే అన్ని తీసి పక్కన పెడితే, మనం మెయిన్గా యూపీఎస్సీ ఏ డిగ్రీ విత్ ఐఏఎస్ అయినా కానీ మీరు వెళ్ళి అడగాల్సిన మొట్టమొదటిది ఫ్యాకల్టీ. ఇప్పుడు మాకు చెప్పే ఫ్యాకల్టీ 3 ఇయర్స్ ఉంటారా, 3 ఇయర్స్ అదే ఫ్యాకల్టీతో మాకు క్లాసెస్ చెప్పిస్తారా, అండ్ యూపీఎస్సికి సంబంధించి సిలబస్ని ఏ విధంగా డిగ్రీలో కవర్ చేస్తారు, ఎన్ని గంటలు యూపీఎస్సి కోసం కేటాయిస్తారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోండి. హడావుడిగా వెళ్ళిపోయి చాలామంది, ఎస్పెషల్లీ నేను పేరెంట్స్గా చెప్తున్నాను, డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఇప్పుడు జనరల్ ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే బిఏ ఓకే, దాంట్లో ఒకవేళ సక్సెస్ కాకపోతే జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా చూపించగలుగుతారా, ఒకవేళ కాదు అంటే యూపీఎస్సీకైనా గన్ షాట్గా ఏ విధంగా ప్రిపరేషన్ అనేది చేయగలుగుతారు, ఇవన్నీ మనం ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఫ్యాకల్టీ ఎలా వస్తారు ఈ మారుమూల గ్రామానికి, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ అంటే మీరు బాగా బాగా మాట్లాడుతున్నారు, ఎందుకు రారు వచ్చేవాళ్ళంటే ఒక టాప్ నాచ్ ఫ్యాకల్టీ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎంత బిజీగా ఉంటారని దగ్గరగా చూస్తున్నాను. వాళ్ళు ఎంత బిజీగా ఉంటారనేది దగ్గర నేను చూస్తున్నాను. అండ్ వాళ్ళు ఎంత కంఫర్ట్, డెఫినెట్లీ కంఫర్ట్ కూడా కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి. వాళ్ళు వేరే వాటి గురించి దేని గురించి ఆలోచించరు. ఓన్లీ సబ్జెక్ట్ గురించి వచ్చామా, క్లాస్ చెప్పామా, స్టూడెంట్స్తో మాట్లాడామా అనే విషయంలోనే ఉంటాడు. ఏ మాత్రం కూడా కొంచెం కూడా వాళ్ళ కంఫర్ట్ అనేది ఖచ్చితంగా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత బాగా క్లాస్ చెప్పగలుగుతారు. ఇవన్నీ మనం ఆలోచించాలి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఏంటి అంటే ర్యాంక్స్ ఎంత అంటే 21st సెంచరీ డిగ్రీ విత్ ఐఏఎస్ రాజమండ్రి క్యాంపస్ నుంచి ఎన్ని ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సరే ర్యాంక్స్ కాదు, ఎంతమంది మీ దగ్గర నుంచి కాకుండా వేరే దగ్గరైనా అక్కడ చదివిన వాళ్ళు మాత్రమే ఎవరన్నా ఉన్నారా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు. బేసిక్గా ర్యాంక్స్ మనం మెజర్మెంట్ తీసుకోము, బట్ స్టిల్ చెప్తాము. సో డెఫినెట్లీ మీరు ఇవన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకోండి. 21st సెంచరీ డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీ డెసిషన్. బట్ ఆలోచించి ఇవన్నీ క్వశ్చన్స్తో మేము మాట్లాడి అండ్ యూపీఎస్సీ సిలబస్కి వీళ్ళు ఇచ్చే స్కెడ్యూల్కి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది పక్క పక్కన పెట్టుకొని చూసుకొని అప్పుడు మీరు ఫైనల్గా డెసిషన్ తీసుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకుంటే మంచి భవిష్యత్తుకి బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారు. లేదు అంటే మీ చేతులారా పాడు చేసిన వాళ్ళు అవుతారు. సో ఏదైనా మీ చేతుల్లోనే ఉంటుంది. పేరెంట్స్ చాలా ఆలోచించి ఈ విషయం నిర్ణయం తీసుకోమని ముందు జనరేషన్కి తర్వాత జనరేషన్కి మీరు చాలామంది కామన్గా ఈ పేద మధ్యతరగతి ఫ్యామిలీస్లో మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో తరచుగా వినిపించే మాట, అరే నీకు నేను ఆస్తి ఏమి ఇవ్వలేను, నీకు చదివే ఆస్తి. ఆ చదివే ఆస్తి అన్నప్పుడు దాన్ని వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇస్తున్నామా లేదా అనేది కూడా ఆలోచించండి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. 2024 వరకు అయితే 21st సెంచరీ డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది జాయిన్ అవ్వాలా వద్దా అంటే ఇవన్నీ పాయింట్స్తో మాట్లాడి జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీరు డిసైడ్. థ్యాంక్ యూ.